అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహబూబ్నగర్ జిల్లాలో రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ప్రధాన పార్టీలు కూడా అగ్రవర్ణాలకే టికెట్ కేటాయించింది. ఈ నేపథ్యంలో కూడా ప్రస్తుతం మన దగ్గర బీసీ సమాజ సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్ శ్రీనివాసులను మిగతా విషయాన్ని అడిగే ప్రయత్నం చేద్దాం. ఏంటి మీరు ఎంత పోరాటం చేసినా కూడా వివిధ ప్రధాన పార్టీలు కూడా బీసీలకు టికెట్ కేటాయించలేదు, అగ్రవర్ణ కులాలకే టికెట్ కేటాయించింది. నేను ఎట్లా ముందుకెళ్తారు రాబోయే పార్లమెంట్ ఎన్నికలు? నమస్కారం. మేము గత కొన్ని నెలలుగా మహబూబ్నగర్ పార్లమెంట్ సీట్ను బీసీలకు కేటాయించాలని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో సమావేశాలు, సభలు, రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. అయినా కానీ అన్ని రాజకీయ పార్టీలు అగ్రవర్ణాలకే సీట్లు కేటాయించారు. దీని విషయంలో బీసీ సమాజ్ ఖచ్చితంగా ఒక స్టాండ్ తీసుకోబోతుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు బీసీని ముఖ్యమంత్రిని చేస్తామంటూ ప్రకటించి ఇక్కడ బీసీ ఉన్న వ్యక్తి కాకుండా అగ్రవర్ణాలకు కేటాయించడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంబడే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులగణన చేపడతామని చెప్పి అన్నీ చేస్తూ బీసీలకు ప్రియారిటీ ఇస్తామంటూ ప్రకటన వరకే పరిమితమయ్యారు. కాబట్టి వీళ్ళ ప్రధాన 3 పార్టీలకు బీసీ సమాజ్ ఈ ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉంది. బీసీ సమాజ్ ఈసారి ఎన్నికల బరిలో ఉండబోతుంది మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో. ముఖ్యంగా బీసీ సమాజీ ఖచ్చితంగా ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో స్టాండ్గా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 2 పార్లమెంట్ అంటే ఒకటి నారకన్ ఎస్సీ రిజల్ట్ కాబట్టి ఈ మహబూబ్నగర్ పార్లమెంట్లో కూడా ఖచ్చితంగా బీసీ సమాజ్ పోటీ ఉండబోతుందా? ఖచ్చితంగా ఉండబోతుందన్న. ఎందుకొరకంటే మేము ఇన్ని నెలలుగా మేము చేసిన పోరాట ఫలితమే అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు మహబూబ్నగర్ సీటు బీసీలకు ఇవ్వాలనే ఉద్దేశంతో చాలా రోజులుగా వాళ్ళ హైకమాండ్ దగ్గర చర్చించుకోవడం జరిగింది. ఎందుకంటే మొదటి విడతలో మహబూబ్నగర్ను బీసీలకు కేటాయించకుండా హోల్డ్లో పెట్టింది కొన్ని రోజులు. అంటే అక్కడనే మేము బీసీ సమాజ్ కొద్దిగా మా కృషి ఫలించిందని మేము అనుకున్నాం. అయినా మళ్ళీ సేమ్ రిపీట్గా 3 ప్రధాన పార్టీలు అగ్రవర్ణాలకే కేటాయించడం జరిగింది. కాబట్టి బీసీ సమాజ్ ఖచ్చితంగా స్టాండ్ తీసుకుంటుంది. దాని మీద నిర్ణయం మాత్రం త్వరలో మేము ప్రకటిస్తాం. ముఖ్యంగా బీజేపీ పార్టీ కూడా ప్రధానంగా పార్టీలు అగ్రవర్ణాలకు టికెట్ కేటాయించారు. బీజేపీ పార్టీ హోల్డ్లో పెట్టిన నేపథ్యంలో ఒక బీజేపీ పార్టీ బీసీ నిదానంతో పోయింది. ఈ బీసీ నిదానమే ఈరోజు పార్లమెంటులో పనిచేస్తారు అనుకున్నారా మీరు? ఖచ్చితంగా బీసీ నినాదం పనిచేస్తుంది. బీసీ సమాజ్ ఏదైతే అభ్యర్థి బరిలో ఉంటాడో మేము ఒక కొత్త వినూత్నంగా ఈసారి మేము జనాల్లోకి వెళ్తున్నాం. అత్యధికంగా ఉన్న 65% ఉన్న బీసీ జనాభాను మన ఓటు మనమే వేసుకుందాం అనే ఒక నినాదంతో మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో మేము దీనిని విస్తృతంగా ప్రచారం చేస్తాం. మాకున్న కమిటీల ద్వారా, కుల సంఘాల ద్వారా, అక్కడ ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరిని కలుపుకొని మేము ఈసారి మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో బీసీ జెండా ఎగరేస్తాం. ఎందుకొరకంటే ఇక్కడ అత్యధికంగా ఉన్న బీసీలకు అగ్రపార్టీలు ఏదైతే సీట్లు కేటాయించిండో అప్పుడే వాళ్ళు నైతికంగా బీసీల నుంచి వాళ్ళు వ్యతిరేకతను మూట కట్టుకోవడం జరిగింది. కాబట్టి ఈసారి బీసీ సమాజ్ ఉద్దేశం ఏంది, మా భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి, ఈ విజయంలో పార్లమెంట్ ఎన్నికల్లో మా పాత్ర ఏందనేదే అతి కొద్ది తొందరలో మేము తెలియజేస్తాం. ముఖ్యంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉంది. ఇక్కడ పార్లమెంట్కి సంబంధించిన 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. వాళ్ళ అధిగమించి మీరు ఎట్లా పోటీకి వెళ్తారు, ఎట్లా ముందుకు సాగుతారు? ఒకటేనా, మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో 2 నియోజకవర్గాల్లో బీసీ అభ్యర్థులు విజయం సాధించారు. ఒకటి షాద్నగర్, ఒకటి మక్తల్. అంటే అక్కడ బీసీది బలంగా ఉందనడానికి అదొక నిదర్శనం. గతంలో ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న శ్రీనివాస్ గౌడ్ ఇక్కడ బీసీ. కాబట్టి మాకు 3 నియోజకవర్గ కేంద్రాల్లో కాకుండా మిగతా అన్ని నియోజకవర్గాల్లో బీసీలు అత్యధికంగా ఉన్నారు. కాబట్టి మేము ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. అంటే మాకు పార్టీలు సంబంధం కాదు, వ్యక్తులు ఇంపార్టెంటు, మా బీసీ వాదం ఇంపార్టెంట్. కాబట్టి మేము అదే ఉద్దేశంతో జనాల్లోకి తీసుకెళ్తాం, ఆ ఉద్దేశాన్ని వాళ్ళకి వ్యక్తీకరిస్తాం. మేము ఎందుకంటే రౌండ్ టేబుల్ సమావేశాలు, రీసెంట్గా జనగర్జన మహాసభ ఇటువంటివన్నీ చేసినాం. ఎందుకంటే కుల సంఘాల ప్రతితో మేము దాదాపు 30-40 కుల సంఘాలతో మమేకమవుతూ ప్రతిరోజు ఏదో విషయంలో చర్చ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, రేపు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న అత్యధిక సీట్లు గెలిచినా మాకు బీసీ సమాజ్కు దానికి సంబంధం లేదు. ఎందుకొరకంటే వాళ్ళు ఏ నియోజకవర్గాల్లో వాళ్ళే ఉన్నా మా వాదం బీసీ వాదం. కాబట్టి మన ఓటు మనమే వేసుకుందామనే మేము ఒక మోటోతో ముందుకెళ్తున్నాం. కాబట్టి మాకు వాడు ఏ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. విజయం మాత్రం బీసీలదే. రైట్. ముఖ్యంగా ఈ మహబూబ్నగర్ పార్లమెంట్ ఎంత మంది జనాభా బీసీ ఓటర్లు ఉన్నారు, ఏ విధంగా ముందుకెళ్తున్నారు, రాబోయే కాలంలో కూడా పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మీ బీసీ సమాజ సంఘం ఏ విధంగా స్టాండ్ ఉండబోతుంది? ఇక్కడ 65% బీసీ జనాభా ఉంది. కాబట్టి మేము ఖచ్చితంగా విజయం, ఎవరైతే బీసీ అభ్యర్థి పోటీలో ఉంటాడో వాళ్ళకే విజయ అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు ఆలోచిస్తున్నాయి, బీసీల గురించి ఆలోచించినవి. ప్రధానమంత్రి మోడీ గారు కూడా మన గత అసెంబ్లీ ఎన్నికల్లో
బీసీల గురించి ఒక స్పష్టమైన అవగాహనతో వాళ్ళు ముందుకు రావడం జరిగింది. అంటే ఉద్దేశం ఏంటంటే బీసీల ప్రాబ్లం ఉందనే కదా, తెలంగాణలో కానీ మహబూబ్నగర్లో ఉందనే. వాళ్ళంతకు వాళ్ళు చేతుల అన్ని సర్వే రిపోర్ట్లు అన్నీ కూడా ప్రామాణికంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లతో సహా అన్నీ క్లియర్గా ఉన్నా కూడా బీసీలకు అనుకూలంగా ఉన్నా కూడా వాళ్ళ అగ్రవర్ణాలకే ఇచ్చినంటే వాళ్ళు పొరపాటు పడ్డట్లే. అదేందో ఈసారి మేము ఎలక్షన్లో మేము ఖచ్చితంగా బీసీ సమాజ్ ఒక ముందుకెళ్తుంది స్పష్టమైన ప్రణాళికతో, కాబట్టి వాళ్ళని మేము ఛేదించుకుంటాం. మాకు కావాల్సిన మేము జనాలతో ఎట్లా రియాక్ట్ కావాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, బీసీల మా అక్కడ గ్రౌండ్ లెవెల్లో మేము ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎట్లా మా సత్తా ఏందనేది మేము ఖచ్చితంగా చూపిస్తాం. థ్యాంక్ యూ. రైట్, ఉత్తమీన చూసుకున్నట్టయితే అయితే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు కూడా అగ్రవర్ణాలకే టికెట్ కేటాయించారని, ముఖ్యంగా రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్నగర్ పార్లమెంట్ కూడా బీసీ సమాజ సంఘం పోటీ చేసింది. ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలు కూడా బరిలో నిలబడుతుంది. ఖచ్చితంగా పోటీ చేయబోతున్నాం. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మహబూబ్నగర్ పార్లమెంట్ బీసీ జనాభా ఎక్కువ ఉంది. బీసీ జనాభా కోసం ఖచ్చితంగా పోటీలో నిలబడతాం, ఖచ్చితంగా విజయకేతను ఎగురవేసిందని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బీసీ సమాజ్ కన్వీనర్ శ్రీనివాస్ తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సీనితో రామకొండ, ఆర్టీ, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.